పూరా లోకల్. దేశంలో ముస్లిం పాలకుల పేర్లతో ఉన్న నగరాల పేర్లను పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు మారుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చడం ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరి దృష్టి ఆకర్షించారు. ఎందుకంటే కుంభమేళా జరిగిన ప్రదేశంగా ప్రయాగ్రాజ్ ఇప్పుడు అందరి నోటా పలుకుతోంది. ఇక ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. అంతేకాదు ముస్లింల పేర్లతో ఉన్న పలు నగరాలకు కొత్త పేర్లు కూడా రాబోతున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా కొన్ని నగరాల పేర్లు ఇప్పటికే మారాయి. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చారు. అలాగే ఉస్మానాబాద్ను దారాషివ్గా మార్చారు. మరికొన్ని ముస్లిం పేర్లతో ఉన్న నగరాలకు కూడా కొత్త పేర్లు పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఒకచోట మాత్రం ముస్లిం పాలకుడి పేరు మారకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అది కూడా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లోని నగరం కావడం విశేషం. గుజరాత్లో చరిత్రాత్మకమైన అహ్మదాబాద్ నగరం పేరు ఇప్పటికీ ఎందుకు మారలేదన్న ప్రశ్న వస్తోంది. అది కూడా 2001 నుంచి గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉండి కూడా అహ్మదాబాద్ పేరును ఎందుకు మార్చలేకపోయిందన్నది చాలామందికి అర్థం కావడం లేదు. నిజానికి యోగి యూపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని నగరాల పేర్లు మార్చారు. అదే మోదీ గుజరాత్లో ఆ పని చేయలేకపోయారు. ఇదే కొందరు బీజేపీ నేతలకు కూడా మింగుడు పడడం లేదు. నిజానికి అహ్మదాబాద్ పేరును మార్చాలని బీజేపీ నేతలే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 1988లో అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చాలని నగరపాలక సంస్థ ఒక తీర్మానం కూడా చేసింది. దాన్ని అప్పట్లో కేంద్రం తిరస్కరించింది. ఆ తర్వాత కూడా పలుసార్లు ఇలాంటి డిమాండ్లు వచ్చినప్పటికీ ఆచరణలోకి రాలేదు. 14వ శతాబ్దంలో అహ్మద్ షా పాలనకు ముందు ఈ నగరం పేరు కర్ణావతిగా ఉండేది. అహ్మద్ షా దీన్ని ఆక్రమించిన తర్వాత ఈ నగరంలో పలు కట్టడాలు నిర్మించాడు. ఆ తర్వాత ఆయన పేరుతోనే ఈ నగరం అహ్మదాబాద్గా మారింది. ఎన్నో చారిత్రక కట్టడాలు ఉండడంతో యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా కూడా గుర్తించింది. ఇది కూడా ప్రస్తుతం ఈ నగరం పేరు మారడానికి అడ్డంకిగా మారిందని అంటున్నారు. పేరు మారిస్తే ఈ గుర్తింపు పోతుందని కొందరు అంటున్నారు. అలాగే మరికొందరు ఈ నగరం పేరు మార్చొద్దంటూ కోర్టులకు కూడా వెళ్లారు. దీనివల్ల కూడా అహ్మదాబాద్ పేరు మారలేదని చెబుతున్నారు. అయితే మోదీ, షా తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదని అనేవారు ఉన్నారు.